ఒక కథతోని సినిమా తీస్తే అది ఫెయిల్ అయింది అనుకోర్రి, మళ్ళీ అసొంటి కథను ముట్టుకోని గాక ముట్టుకోరు. ఉత్తగానే పైసలు పోతాయి అనుకుంటే ఎవరు పెడతారు మరి? కన్నోగలు ఉన్నారు, ఏళ్ళ సంధి ఒక్క తీరు కథలతోనే సినిమాలు తీస్తుండు. అవి ఆడుతున్నాయా ఆడతలేవా అని అసలుకే పట్టించుకోడు. నమ్మిన సిద్ధాంతాల కోసం సినిమాలు తీసే ఏకైక హీరో మన మూర్తన్న. మూర్తన్న తీసిన అన్నదాత సుఖీభవ సినిమాను మళ్ళోపారి టాకీస్లకు తీస్తారట. దానికోసం పెట్టిందే ఈ మీటింగు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్ ఉండి, నారాయణమూర్తి గారు, సినిమా ప్రపంచాన్ని వదిలేసి మీరు క్రియాశీలక రాజకీయాల్లో కనుక వస్తే మీరు మీ ఆశయాలు మీ యొక్క ఆకాంక్షలన్నీ కూడా నెరవేరే దారిలో మీరు ఉంటారని నేను ఆశిస్తూ, అది మీకు ఇష్టమైనా కష్టమైనా సరే. మూర్తన్నను రాజకీయాలకు రమ్మని కోరుతున్నాడు. ఎందుకో కూడా చెప్పిండు. ఆయనకి భార్యా బిడ్డలు లేరు, అది ఒక క్వాలిఫికేషన్. ఆయన సింపుల్గా ఉంటారు, నిరాడంబర జీవి. 3, ఆయన జనాల కోసమే ఆలోచిస్తారు, జనం గురించి పాటుపడతారు, జనం గురించే సినిమాలు తీస్తారు. 3 చాలండి, ఒకటే చాలా ఎక్కువ. బరాబర్ చెప్పినావు సారు. చూడాలా మరి మూర్తన్న రాజకీయంలోకి వస్తాడో, ఎహే మనతోని కావని పబ్లిక్ కోసం సినిమాలే తీసుకుంటాడో. టు ద పీపుల్ టార్చరింగ్ ద పీపుల్ అవుతుంది, బై ద పీపుల్ బయింగ్ ద పీపుల్ అవుతుంది, ఫర్ ద పీపుల్ ఫార్ ఎవర్ ద పీపుల్ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని మీరు కూలి చేస్తున్నారు.